రాజకీయాల్లో అంకెలు మాట్లాడతాయి అంటారు, కానీ కొన్నిసార్లు అవి నిశ్శబ్దంగా ఒక తీర్పును ప్రకటిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని డోన్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల ఫలితం అలాంటి ఒక బలమైన సందేశాన్నే ఇచ్చింది. ఈరోజు విశ్లేషణలో మనం కేవలం అంకెలను చూడటం లేదు, ఆ అంకెల వెనుక ఉన్న ప్రజల గొంతుకను వినబోతున్నాం. డోన్లో ఒక రాజకీయ కథ ఎలా తలకిందులైందో, అసలు ఏం జరిగిందో లోతుగా పరిశీలిద్దాం. సరే, సూటిగా విషయంలోకి వద్దాం. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న సంఖ్యలే ఈ మొత్తం కథకు ఆధారం. చూడండి, 2019లో వైఎస్సార్సీపీకి డోన్లో 35,516 ఓట్ల భారీ మెజారిటీ. అది ఒక తిరుగులేని విజయం. కాని సరిగ్గా 5 ఏళ్లు గడిచేసరికి 2024లో అదే పార్టీ 6,099 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. ఒక్కసారి ఆలోచించండి, ఈ గెలుపు ఓటముల మధ్య దాదాపు 41,500 ఓట్ల స్వింగ్ ఉంది. ఇది కేవలం ఓటమి కాదు, ఒక రాజకీయ భూకంపం లాంటిది. ఓటర్ల తీర్పులో ఇంతటి నాటకీయమైన మార్పు ఎలా సాధ్యమైంది? అసలు ప్రశ్న ఇదే. ఒకప్పుడు ప్రభంజనంలా గెలిచిన పార్టీ కేవలం 5 ఏళ్లలోనే ఓటమి అంచులకు ఎందుకు చేరింది? ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, లేక దీని వెనక ప్రజల అసంతృప్తి, పట్టించుకొని సమస్యలు అనే బలమైన కారణాలున్నాయా? ఆ కారణాల లోతుల్లోకి ఇప్పుడు మనం వెళ్లబోతున్నాం. ఆ సమాధానం కోసం మనం ముందుగా డోన్ నియోజకవర్గాన్ని, దాని ఆత్మను అర్థం చేసుకోవాలి. కేవలం సంఖ్యలను చూస్తే అసలు చిత్రం మనకు కనిపించదు. అక్కడి ప్రజలు ఎవరు, వాళ్ల జీవన విధానమేంటి, వాళ్ల సమస్యలేంటి? పదండి, డోన్ హృదయంలోకి తొంగు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పటంలో చూస్తే డోన్ నంద్యాల్ జిల్లాలో ఒక కీలకమైన నియోజకవర్గం. ఇది రాయలసీమ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం అనగానే మనకు గుర్తొచ్చేవి ప్రత్యేకమైన సవాళ్లు, అవసరాలు. ఈ భౌగోళిక స్థానమే అక్కడి ప్రజల ప్రాధాన్యతలను, రాజకీయాలను శాసిస్తూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ముఖ్య వివరాలు చూద్దాం. డోన్లో సుమారు 2,20,000 ఓటర్లున్నారు. ఇది ఒక జనరల్ కేటగిరీ సీటు. ఈ నియోజకవర్గంలో బేతంచెర్ల, డోన్ మరియు ప్యాపిలి అనే 3 మండలాలున్నాయి. అంటే ఇక్కడ గ్రామీణ, పట్టణ వాతావరణం రెండూ ఉంటాయి. కాని అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఇక్కడి ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంది. ఈ ఒక్క పాయింటే మన విశ్లేషణకు పునాది అన్నమాట. అవును, డోన్ ప్రజలకు జీవనాధారం. అదే సమయంలో వాళ్ల అతిపెద్ద సవాలు ఒక్కటే: నీరు. వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో సాగునీరు, తాగునీరు ఈ రెండూ వాళ్ల దైనందిన జీవితాన్ని, భవిష్యత్తును శాసించే అంశాలు. నీటి సమస్య అనేది వాళ్లకు కేవలం ఒక ఎన్నికల వాగ్దానం కాదు, అది వాళ్ల బతుకు తెరువుకు సంబంధించిన ప్రశ్న. సరే, డోన్ ప్రజల గురించి, వాళ్ల ప్రధాన సమస్య గురించి మనకొక అవగాహన వచ్చింది. ఇప్పుడు ఈ కథను మళ్లీ అంకెల రూపంలో చూద్దాం, ఎందుకంటే ప్రజల మనోభావాలు ఈ డేటాలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ఈ బార్ చార్ట్ చూడండి. 2019లో వైఎస్సార్సీపీకి దాదాపు 58% ఓట్లొచ్చాయి. అంటే ప్రతి 10 మందిలో దాదాపు 6 ఆ పార్టీకి మద్దతు తెలిపారు. అది చాలా బలమైన ఆధిక్యం. కాని 2024 వచ్చేసరికి ఆ ఓట్ల శాతం ఏకంగా 46%కి పడిపోయింది. ఈ తగ్గుదల ఓటర్ల నమ్మకంలో వచ్చిన మార్పుకు ఒక స్పష్టమైన సంకేతం. ఖచ్చితంగా చెప్పాలంటే 11.8% తగ్గుదల. ఇది కేవలం ఒక అంకె కాదు, రాజకీయాల్లో ఇంత పెద్ద స్వింగ్ చాలా అసాధారణం. ఈ 11.8% వెనుక వేలాది ఓటర్ల నిరాశ, తమను పట్టించుకోలేదన్న ఆవేదన, ఒక మార్పు కావాలన్న బలమైన ఆకాంక్ష దాగి ఉన్నాయి. దీనికి తోడు మరో ముఖ్యమైన సంఖ్య ఇది: 2024లో ఓటింగ్ శాతం సుమారు 86%. ఇంత ఎక్కువ పోలింగ్ జరిగిందంటే దాని అర్థం ఒక్కటే: ప్రజలు కేవలం ఓటు వేయడానికి రాలేదు, ఒక తీర్పు ఇవ్వడానికే వచ్చారు. వాళ్లలో మార్పు తీసుకురావాలన్న కోరిక ఎంత బలంగా ఉందో ఇది సూచిస్తోంది. మన మూల విశ్లేషణలో చెప్పినట్లుగా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఈ సంఖ్యలన్నీ సూచిస్తున్నది ఇదే. ఇది సాధారణ వ్యతిరేకత కాదు. ప్రజలు తమ సమస్యల పట్ల పరిపాలన స్పందించడం లేదని బలంగా నమ్మారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మన రాజ్యాంగం మనకు భావ ప్రకటన స్వేచ్ఛను, గౌరవంగా జీవించే హక్కును ఇచ్చింది. ఓటు ద్వారా మన అభిప్రాయాన్ని చెప్పడం అందులో భాగమే. ప్రజల గొంతుకను వినడం, వారి ఆవేదనను గౌరవించడం పరిపాలనలో ఉన్నవారి ప్రాథమిక బాధ్యత. సరే, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని అంకెలు స్పష్టంగా చెబుతున్నాయి. కానీ అసలా వ్యతిరేకతకు కారణమేంటి? ప్రజల గొంతుక ఎందుకు వినిపించలేదు?
ఏ సమస్యలు వాళ్ళని ఇంతగా ఇబ్బంది పెట్టాయి? ఆ మూలాల్లోకిప్పుడు వెళ్దాం. మొట్టమొదటి మరియు అతిపెద్ద సమస్య డోన్ పట్టణంలో కలుషితమైన మునిసిపల్ నీటి సరఫరా. మనమిక్కడ హైటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించో పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించో మాట్లాడట్లేదు. కేవలం స్వచ్ఛమైన తాగే నీటి గురించి మాట్లాడుతున్నాం. ఇది ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న తీవ్రమైన అంశం. ఏ ప్రభుత్వానికైనా ఇది ప్రాథమిక బాధ్యత. ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క సంఖ్య చాలు. డోన్ పట్టణంలోని 25 వార్డులలో ఏకంగా 18 వార్డులలో కలుషిత నీరు సరఫరా అవుతోందని నివేదికలు వచ్చాయి. అంటే పట్టణ జనాభాలో అధిక శాతం మంది ఈ సమస్యతో ప్రత్యక్షంగా బాధపడ్డారు. పరిపాలనా వైఫల్యానికి ఇంతకంటే స్పష్టమైన ఉదాహరణ మరొకటి ఉండదు. కాని సమస్య కేవలం తాగునీటితోనే ఆగలేదు. అది ఒక పెద్ద వ్యవస్థాగత వైఫల్యంలో భాగం మాత్రమే. రైతులకు సాగునీటి సమస్యలు తీరలేదు. ప్యాపిలి మండలంలో ప్రజలతో సంబంధాలు చాలా బలహీనంగా ఉన్నాయి. మహిళా స్వయం సహాయక బృందాల శక్తిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఫలితంగా సాంప్రదాయంగా అండగా నిల్చే మైనారిటీ, వెనుకబడిన వర్గాల మద్దతు కూడా క్రమంగా తగ్గిపోయింది. ఇవన్నీ కలిసి ఒక వ్యవస్థాగత వైఫల్యంగా మారాయి. సమస్యలను గుర్తించడం ముఖ్యం, కానీ వాటికి పరిష్కారాలు కనుగొని ప్రజలతో తిరిగి సంబంధాన్ని ఏర్పరచుకోవడం అంతకంటే ముఖ్యం. ఇప్పుడు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలి, ప్రజలతో మళ్లీ ఎలా కనెక్టవ్వాలి అనే దానిపై దృష్టి పెడదాం. ఓటర్లతో సంబంధాన్ని పునర్నిర్మించడానికి ఇక్కడ 4 కీలకమైన దశలున్నాయి. 1. ప్రతి మండలంలో ప్రజల ఫిర్యాదుల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడం. 2. బూత్ స్థాయి కమిటీలను బలోపేతం చేసి వారికి శిక్షణ ఇవ్వడం. 3. ప్రజలతో నిరంతరం మాట్లాడుతూ ఉండటం, వాళ్లతో టచ్లో ఉండటం. 4. జాతీయ అంశాల కన్నా స్థానిక సమస్యలపై అంటే నీరు, ఉద్యోగాల వంటి వాటిపై పూర్తి దృష్టి పెట్టడం. ఈ ప్రణాళిక కేవలం డోన్కు మాత్రమే కాదు, ప్రజలతో సంబంధాన్ని కోల్పోయిన ఏ నాయకుడికైనా ఇదొక బ్లూ ప్రింట్ లాంటిది. ఈ స్లైడ్ చాలా ముఖ్యమైన విషయాన్ని వివరిస్తుంది. వ్యూహం అంటే స్ట్రాటజీ మరియు ఆచరణ అంటే యాక్షన్ మధ్య ఉన్న సంబంధం. ఏం చేయాలి అని నిర్ణయించడం వ్యూహం, కాని దాన్ని ఎలా చెయ్యాలి అని ఆచరణలో పెట్టడం కీలకం. గొప్ప వ్యూహాలు కూడా సరైన ఆచరణ లేకపోతే పూర్తిగా విఫలమవుతాయి. ఇక్కడ ప్రజల వ్యక్తిగత సమాచారం, వారి సమస్యల గురించి మాట్లాడుతున్నాం. భారతదేశం యొక్క డిజిటల్ డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ప్రజలు తమ సమస్యలు చెప్పినప్పుడు వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, వారి అనుమతితోనే ఉపయోగించడం నమ్మకాన్ని పెంచడానికి చాలా ముఖ్యం. సో డోన్ ఎన్నికల ఫలితం మనకు నేర్పుతున్న అత్యంత కీలకమైన పాఠం ఇదే. జాతీయ స్థాయిలో ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని నినాదాలు ఇచ్చినా, ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే స్థానిక సమస్యలను పరిష్కరించినంత కాలం వారి మద్దతును పొందడం అసాధ్యం. ఎందుకంటే అంతిమంగా రాజకీయమంటే స్థానికమే. ముగింపుగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న. భారీ ప్రచారాలు, సోషల్ మీడియా ఉన్న ఈ యుగంలో కూడా ఒక రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేది ఒక ఓటర్ ఇంటికి వచ్చే తాగునీటి నాణ్యతేనా? డోన్ ఫలితమైతే ఒక బలమైన అవును అనే చెబుతోంది. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడమే నిజమైన పరిపాలన అని ఈ తీర్పు గుర్తుచేస్తోంది. మీరు కూడా ప్రజలను కేంద్రంగా చేసుకుని మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి లేదా 08042041602 నంబర్కి కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.